అవునవును సార్. ఎందుకంటే 22 లక్షల మంది విద్యార్థులు అంటే ప్రతి ఇంటి మన ఇరుగు పొరుగు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళ ఏమంటారు, వాళ్ళ మానసిక వేదన అయితే భరించలేం. ఇంకా మాకు ఎగ్జామ్లు అయిపోయినాయి, రిజల్ట్ కోసం వెయిట్, ఇంకా 10 రోజుల్లో రిజల్ట్ వస్తుందనగా ఈ సంఘటన జరిగింది. ఏం చెప్తారు, మీకు ప్రైమా ఫేస్ ఏమనిపిస్తుంది? అంటే దీని కింద పెద్ద ఎత్తున ఒక గూడుపుట అయితే ఉంటుంది సార్. ఇది మామూలు వ్యక్తులు చేసేటటువంటి ఒక వ్యవస్థ కాదు. దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా హస్తం కూడా దీంట్లో ఉండి ఉండవచ్చు. ఇది పెద్ద ఎత్తున ఒక నెట్వర్క్ అయితే కలిగి ఉంటది. ఇది కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒక వ్యవస్థ. ఎందుకంటే ఒకరుగా ఇద్దరు కాదు, 22 లక్షల మంది రాసేటటువంటి దేశవ్యాప్తంగా. కానీ ఎక్కువ మంది విద్యార్థులకైతే లీక్ అయినట్టు కూడా బయటపడుతుంది కదా. సెలెక్టివ్ గా కొద్ది మంది తీసుకున్నా సరే 100-200 మందికి లీక్ చేయగలుగుతారు. కానీ మన గ్రూప్ 1 ఇష్యూ కూడా మనం చూసాం కదా. అవును, ఎక్కువ మందికి లీక్ అయితే అది వెంటనే బయట పడే అవకాశం ఉంటది కదా. ఉంటది. అంటే వాళ్ళు లీక్ అయితే అంటే మీ సమాచారంగా దొంగతనంగా పేపర్లు అమ్ముకుంటున్నాం, డబ్బులు చేంజ్ చేసుకుంటున్నాం. నాకు తెలిసి కొన్ని కాలేజీల యాజమాన్యాలు కూడా పెద్ద ఎత్తున 100ల కోట్ల రూపాయల బిజినెస్ చేసే కాలేజీల యాజమాన్యాలు కూడా ఉంటాయి. ఆ ర్యాంకులు వేసుకోవడం కోసం ఇలాంటివి చేసి ఉండవచ్చు. కాకపోతే ఆ దొంగతనం జరిగినప్పుడు, లీకేజ్ జరిగినప్పుడు దానికి చట్టపరమైనటువంటి కఠినమైన శిక్షలు గనక ఉంటే ఇలాంటి మరోసారి జరగడం ఉండడానికి అవకాశం ఉంటది. 2024 కూడా లీక్ అయింది. ఒక సెంటర్ లోనే లీక్ అయిందని చెప్పేసి దాన్ని మళ్ళీ ఆ ఒక సెంటర్ ఎగ్జామ్ రాశారు. 2016లో కూడా లీక్ అయింది. రాజస్థాన్లలో స్టేట్ పబ్లిక్ పేపర్లు లీక్ అయినాయి, మధ్యప్రదేశ్ లో లీక్ అయినాయి, తెలంగాణలో లీక్ అయినాయి. లీక్ ఎక్కడైనా కూడా కొన్ని లక్షల మంది విద్యార్థులకు భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆ సమయానికి అతను సీరియస్ గా చదివి ఉండవచ్చు. మళ్ళీ పేపర్ లీక్ అయిన తర్వాత మళ్ళొకసారి కనుక రాయాలంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితే. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళంతా కూడా ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వాళ్ళే, అంటే మానసికంగా అంత దృఢంగా ఉండరు. మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిలాక్స్ మోడ్ లో ఉన్నటువంటి వీళ్ళు మళ్ళీ ఎగ్జామ్ పెడితే రాయాలంటే కష్టమవుతుంది. నేను ఇంటర్మీడియట్ చేసినప్పుడు కూడా ఇంటర్మీడియట్ పేపర్లను లీక్ అయినాయి. మామూలుగా నేను మార్చిలో ఎగ్జామ్ రాశాను, మంచిగా చదివి రాశాను. మళ్ళీ పేపర్ లీక్ అయితే మళ్ళీ మేల్ ఎగ్జామ్ పెట్టారు. మేల్ ఎగ్జామ్ పెట్టినప్పుడు మళ్ళీ సెకండ్ టైం సీరియస్ గా ప్రిపేర్ కాని కారణంగా నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. దాని ఎఫెక్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మీద పడింది. మార్కులు అనేది స్కోరింగ్ చాలా తక్కువ అయిపోయింది. కాకపోతే ఇలా మార్కుల స్కోర్ తో ఉద్యోగాలు వస్తే అది వేరే విషయం అనుకోండి. కానీ ఒక ఇంటర్మీడియట్ స్థాయిలో ఒక విద్యార్థి యొక్క మానసిక వేదన చాలా ఘోరంగా ఉంటది. మరి దేశవ్యాప్తంగా ఇంత జరుగుతున్నప్పుడు కూడా సరైనటువంటి చట్టాలు గాని, అది రాష్ట్రాలలో కావచ్చు, దేశవ్యాప్తంగా నిర్వహించేటటువంటి ఎగ్జామ్ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, కానీ కఠినమైన చర్యలు ఉండాలా. వాళ్ళకి ఇళ్ళ పట్టుబడినటువంటి వాళ్లకు జీవితాంతం జైలు శిక్ష పడే విధంగా 14 ఏళ్ళు కూడా కాదు, వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా దాంట్లో ఉండేవి చేయాలి. ఎందుకంటే ఇది ఒక వ్యవస్థాపరమైన లోపం, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక వ్యవస్థనే నాశనం అవుతున్నటువంటి సందర్భం. అన్ని లక్షల మంది ఎగ్జామ్ రాస్తుంటే పేపర్ లీక్ అయితే దాని మీద పుట్టిదొడుపు చర్యలు మాత్రమే తీసుకుంటారు. మళ్ళీ యథావిధిగా మళ్ళీ కొనసాగుతాయి. ఇవాళ దీని పేరు మీద, ఈ ఎగ్జామ్ పేరు మీద దేశవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ అనేది నడుస్తుంది. ఇవాళ చైతన్య నారాయణ రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల బిజినెస్. మేము కంపల్సరీగా అడ్మిషన్ ఇప్పిస్తాం. వాళ్ళు ఇంటర్మీడియట్ లో కనీసం ఇంటర్మీడియట్ లో జాయిన్ కావాలంటే 2.5 నుంచి 3 లక్షల రూపాయలు. ఇవాళ చదువుకున్నటువంటి ప్రతి తల్లిదండ్రులు, అంటే అన్ఎడ్యుకేటెడ్ తల్లిదండ్రులు చైతన్య నారాయణ వైపు చూడకపోవచ్చు, కానీ చదువుకున్నటువంటి టీచర్లు గాని ఏ మాత్రం సమాజంలో ఒక ఉన్నతంగా ఉన్న వ్యక్తులందరూ కూడా లక్షల రూపాయలు పెట్టి వాళ్ళ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ సెక్టర్లలో చదివిస్తున్నారు. ఆ లక్షల బర్డన్ కూడా భరిస్తున్నారు, హోదా కోసం కానీ దేనికోసమైనా కావచ్చు. అంటే దీని కింద ఎన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్త ఎంట్రన్స్ కాబట్టి విద్యార్థుల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటది. మొత్తంగా 180 మార్కుల పేపర్ 720 మార్కులు. 720 మార్కులలో దాదాపుగా 135 నుంచి 145 క్వశ్చన్లు లీక్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఈ పేపర్ యొక్క స్టాండర్డ్ బట్టి, అంటే ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఇంత ముందే నేను దానికి సంబంధించిన లెక్చరర్ని కాదు కాబట్టి ఆ సంబంధిత లెక్చర్లతో మాట్లాడితే 460కు పైన మార్కులు వస్తే కంపల్సరీగా సీట్ వచ్చే అవకాశం ఉండే. దాంట్లో 145 క్వశ్చన్లు పేపర్ లీక్ అయితే అది 600 మార్కుల వరకు ఈజీగా
సాధించడానికి అవకాశం ఉంది. ఇది కొన్ని వందల మందికి చేరి ఉండవచ్చు, కొన్ని వేల మందికి చేరి ఉండవచ్చు. వాళ్ళ మీద ప్రభావితం పడుతుంది కాబట్టి తొందరనే నిర్ణయం తీసుకొని ఎగ్జామ్ రద్దు చేయడం ఒక వరకు బాగానే ఉన్నప్పటికీ విద్యార్థుల యొక్క మానసిక మీద, ఆర్థిక పరంగా, తల్లిదండ్రుల మీద, నాట్ ఓన్లీ విద్యార్థులే కాదు తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే పిల్లలకు ఎన్ని కళలు ఉంటాయో పిల్లలకు 2 రెట్ల తల్లిదండ్రుల కళలు ఉంటాయి. మావాడి జీవితంలో గొప్పగా రాణించాల సందర్భంలో కాబట్టి పిల్లలు ఎంత మానసిక సంఘర్షణ లోనవుతున్నారో తల్లిదండ్రులు కూడా అంతకు మించి మానసిక సంఘర్షణ లోను కావడానికి అవకాశం ఉంది. దీని యొక్క బాధ్యులని సరైన రీతిలో బాధ్యులను పట్టుకొని వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా కూడా దాని వెనక గనక కార్పొరేట్ శక్తులు గనక, కాలేజీలు గనక ఉంటే వాళ్ళు శాశ్వతంగా వాళ్ళ విద్యా వ్యవస్థలోనే లేకుండా చేసి ఒక ప్రయత్నం చేయాలా. వాళ్ళ జీవితాంతం శిక్ష పడే విధంగా చేస్తేనే ఇలాంటివి తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ పెరుగుతుంటే దొంగలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నారు. టెక్నాలజీ పెరిగింది, వాళ్ళ ఫోన్లలోనే డబ్బులు ఫోన్ చేసి మాయం చేసి బ్యాంకులలో డబ్బులు మాయం చేస్తున్నారు. ఈ పేపర్లు కూడా ఇలా మాయం చేయడం అనేది పెద్ద కష్టమైన పరిస్థితి ఏం కాదు. దీనికి టెక్నాలజీ పెరగాలి. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లు ఎంతసేపు ఉన్నటువంటి శారీరక దాడిడం చూస్తున్నారు. శారీరక దాడిడం కాదు, మానసిక దాడిడం. ఐటీ నిపుణులని ఎక్కువ మందిని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా పేపర్లు అన్ని సెంటర్లకు చేరాలా. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధం కలిగి ఉంటది. దానికి సంబంధించినటువంటి డీజీపీలు గాని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకొని దేశవ్యాప్తంగా సక్రమైన రీతిలో పెడితేనే సాధ్యమైంది. కానీ దీనిపైన కఠినమైన శిక్షలు ఉండాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఓకే ఓకే ఎస్ మురళీ మనోహర్ గారు, అదేవిధంగా మానవతారాయ్ గారు, తర్వాత సునీల్ గారు. సునీల్ గారు చాలా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ప్రస్తుతం గతంలో చాలా పనిచేశారు. ఈ ఎస్పెషల్లీ నీట్ సంబంధించి చాలా అవగాహన కూడా ఉంది. కేశవ్ మెమోరియల్ స్కూల్ ప్రస్తుతం కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూషన్ ని హెడ్ చేస్తున్నారు. సో మానవతారాయ్ గారు చెప్పండి. సో ఏం చెప్తారు ఈ నీట్ లీకేజ్ మీద? ఇప్పుడు ఎట్లా విద్యార్థుల బాధని తొలగించడం ఎట్లా? ఇప్పుడు ఈ పరీక్షలు నిర్వహించడం చేతగాంతనం విద్యార్థులకు శాపంగా మారింది. 2024 సంవత్సరంలోనే నీటు పరీక్ష అప్పుడు లీక్ అయినప్పుడు పెద్ద ఎత్తున మేమందరం కూడా పోరాటాలు చేసినాం. అప్పుడు కేంద్రం విద్యాశాఖ మంత్రి గారు ఏమన్నారంటే ఈ ఎన్టీఏ పరీక్షల విధానంలో లోపాలు ఉన్నాయి, దీనిలో సంస్కరణలు అవసరం అని చెప్పి ఆ రోజు జూన్ 4వ తారీఖు 2026 ఇప్పుడు ఆయన స్పష్టం చేశారు.